మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కాసేపట్లో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. వైద్య పరీక్షల తర్వాత మిథున్ రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు మిథున్ రెడ్డి సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్టు చేసి మిథున్ రెడ్డిని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రాత్రంతా సిట్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డి ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన తొలి ప్రజాప్రతినిధి ఆయనే. జగన్ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానం అమలుకు దిశానిర్దేశం చేయడంలో మిథున్ రెడ్డిదే మాస్టర్ మైండ్ అని సిట్ భావిస్తోంది. మిథున్ రెడ్డితో కలిపితే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 12కు చేరింది. మద్యం కుంభకోణంలో ఆరోపణలు రాగానే మిథున్ రెడ్డి మార్చి నెలలో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు వెళ్లారు. అప్పటికి ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదు. దీంతో పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ కొనసాగుతున్నంత కాలం అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు. ఎస్ కాంతి, ప్రస్తుతం మిథున్ రెడ్డిని కాసేపట్లో కోర్టులో హాజరుపరిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, మద్యం కుంభకోణం కేసులో A4గా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని కాసేపటి క్రితం సిట్ కార్యాలయం నుంచి ఇప్పుడే మనం లైవ్లో విజువల్స్ చూస్తూ ఉన్నాము. సిట్ కార్యాలయం నుంచి ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 12:30 సమయంలో సిట్ కార్యాలయానికి చేరుకున్నటువంటి మిథున్ రెడ్డిని నిన్న దాదాపు 6 నుంచి 7 గంటల పాటు విచారణ చేశారు. విచారణ అనంతరం రాత్రి 8 గంటల సమయంలో ఆయనను అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. సో సిట్ కార్యాలయం నుంచి కోర్టుకి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచే ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. కాబట్టి వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ఇప్పుడే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కోర్టుకి ఆయనను తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. ఏసీబీ కోర్టులో కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత మొత్తంగా కేసుకి సంబంధించి అలాగే A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు వివరాలన్నింటినీ కూడా నిన్న విచారణ సమయంలో ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్స్ని కూడా న్యాయమూర్తి పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది న్యాయాధికారి తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు 12 మందిని మిథున్ రెడ్డితో కలిపి 12 మందిని అరెస్టు చేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. అయితే A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించి ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడా ముఖ్యంగా ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల ద్వారా మళ్లింపు జరిగిందనే దానికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కువగా సిట్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో 5,000 కోట్ల రూపాయల అమౌంట్ ఏదైతే ఉందో ఆయన కంపెనీల ద్వారా తరలించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా కోర్టులో నిన్న సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా చాలా వరకు కూడా ఆయన దాటవేసిన పరిస్థితి. దాంతోపాటుగా ఆయన చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయిన పరిస్థితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ఛార్జ్ షీట్ని ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ని కూడా దాఖలు చేశారు సిట్. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో కూడా ఈ దాదాపుగా 40 మంది పేర్లను కూడా చేర్చారు. 40 మంది పేర్లలో కూడా మిథున్ రెడ్డి పేరును చేర్చలేదు. ఎందుకంటే నిన్నటి వరకు ఆయనను అరెస్టు చేయలేదు. ఆయన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించినంత వరకు ఇవైతే కూడా ఆయన పేరును పెట్టలేదని తెలుస్తుంది. తదుపరి ఛార్జ్ షీట్లో ఆయన పేరును కూడా పెట్టే అవకాశం ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి పేరుని కూడా సిట్ ఏదైతే నిన్న ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్లో ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి పూర్తిగా సిట్ దూకుడుగా వెళ్తుందని చెప్పుకోవాలి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కాంతి. రెడ్డిగా మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కాసేపట్లో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. వైద్య పరీక్షల తర్వాత మిథున్ రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. కాసేపట్లో
కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కేసులో A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు మిథున్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్టు చేసి మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రాత్రంతా సిట్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డి ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన తొలి ప్రజాప్రతినిధి మిథున్ రెడ్డి. జగన్ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానం అమలుకు దిశానిర్దేశం చేయడంలో మిథున్ రెడ్డిదే మాస్టర్ మైండ్ అని సిట్ భావిస్తోంది. మిథున్ రెడ్డితో కలిపితే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 12కు చేరినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. మద్యం కుంభకోణంలో ఆరోపణలు రాగానే మిథున్ రెడ్డి మార్చి నెలలో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు వెళ్లారు. అప్పటికి ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చినటువంటి ప్రస్తుత పరిస్థితికి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, ప్రధానంగా చూస్తుంటే కనుక ఎంపీ మిథున్ రెడ్డి ప్రజెంట్ ఆయన బాధ్యతాయుతమైనటువంటి పార్లమెంటు సభ్యుని హోదాలో ఉన్నారు. త్వరలో జరిగేటువంటి పార్లమెంటు సమావేశాలకు కూడా ఆయన హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రజా సమస్యలపైన ఆయన పార్లమెంట్ లో ప్రస్తావించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఉన్న పరంగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయటం, ఇందుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే కనీసం ఇప్పటి వరకు కూడా ఒక ప్రాథమికమైనటువంటి ఏదైతే ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించకుండా కనీసం ఈ ఆధారం మీద అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటి ఒక ప్రచారం, ఒక సమాచారం కూడా లేనటువంటి సిచ్యువేషన్ లో పెద్ద ఎత్తున దాదాపుగా 50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టర్న్ ఓవర్ తో పాటుగా ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో అత్యధికమైనటువంటి ప్రభుత్వానికి ఆదాయం వచ్చినటువంటి శాఖగా అవర్కీ శాఖని పేర్కోవచ్చు. అందులో భాగంగానే ఆ శాఖకి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఆదాయం ఒక ఎత్తు అయితే కనుక అందులో భాగంగానే పెద్ద ఎత్తున నిధులు గోల్మాల్ జరిగిందంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ అరెస్టులు చేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఒక అయితే కనుక పూర్తిగా తప్పుడు సమాచారాన్ని సేకరించి అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తుల నుంచి ఒకరి నుంచి మరొకరి పేరు చెప్పించే విధంగా పూర్తిగా పేర్లు చెప్పించడం ద్వారానే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ కూడా ఛార్జ్ షీట్ లో ప్రధానమైనటువంటి అంశాలను పేర్కోకుండా కేవలం ఎవరైతే అదుపులోకి తీసుకొని ప్రశ్నించారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ ఛార్జ్ షీట్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని పొందుపరచడం ప్రధానమైనటువంటి అభ్యంతరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అదే విధంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులతో పాటుగా అప్పుడు ప్రభుత్వంలో పెద్దలుగా పనిచేసినటువంటి శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకుంటూ కూటమి ప్రభుత్వం మద్యం కేసుకి సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఒక అభ్యంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగానే ముందుకు వెళ్తుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మొదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వస్తుంది, అభ్యంతరం వ్యక్తం చేస్తూనే వస్తుంది. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మద్యంకు సంబంధించినటువంటి స్కామ్ ని పెద్ద ఎత్తున గత ప్రభుత్వ హయాంలో చేతులు మారాయి, నగదు 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు చేతులు మారింది. ప్రధానంగా ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి అంశం కాబట్టి వీటన్నిటిపైన కూడా న్యాయస్థానంలో విచారణకు వచ్చినటువంటి సమయంలో కూడా పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి అంశం, ప్రభుత్వ ఖజానాకి సంబంధించినటువంటి అంశం, ప్రజలకి అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజలకు అందించాల్సినటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా ఈ నిధులన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో పెద్దలుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంత జోబులోకి మళ్లించుకున్నారు. ఆ మళ్లించుకున్నటువంటి విధానానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని సేకరించేటువంటి క్రమంలో భాగంగానే ఎవరైతే ఇప్పటి వరకు కూడా విచారించినటువంటి సిచ్యువేషన్ ఉందో ఆ విచారణలో వచ్చినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఒకరిపై ఒకరి కేసులు నమోదు చేయడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసినట్టుగా అధికారులు సేకరించినటువంటి సమాచారాన్ని తీసుకుని వారిపై కేసులు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే అధికార యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సిటీకి సంబంధించినటువంటి టీం కావచ్చు చెబుతున్న విధంగా లక్షల కోట్ల 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు ఎటు వెళ్ళాయి అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా అధికార యంత్రాంగం స్పష్టమైనటువంటి వైఖరి లేదనేటువంటి ఒక వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మొదటి నుంచి కూడా వ్యక్తమవుతుంది. సిట్కి సంబంధించినటువంటి టీం పైన కేవలం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి
గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తిగా ఆధారాలు సేకరించకుండా ఏకపక్షంగా కేసును నమోదు చేసేటువంటి క్రమంలో భాగంగానే ఇదంతా కూడా జరిగింది అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి నిర్ణయానికి వచ్చినప్పటికీ కూడా పూర్తిగా ఆధారాలు లేకుండా ఏకపక్షంగా జరిగినటువంటి కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా వ్యక్తం చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ఒక కుట్రలో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారంటూ నిన్నటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సో ఇప్పుడు ఈ కేసులో నెక్స్ట్ స్టెప్ జగన్ వైపే అనేటువంటి ఒక మరో రకమైనటువంటి ప్రచారం కూడా కూటమి ప్రభుత్వం నుంచి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పూర్తిగా మద్యంకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా జగనే పర్యవేక్షించారు, ఆయన ఆదేశాల మేరకే జరిగాయి అనేటువంటి ఒక అభ్యంతరం, ఒక ఆరోపణ కూడా కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో జగన్ వైపు కేసుకు సంబంధించినటువంటి విచారణ ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ హరీష్.